నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 30% మాత్రమే చూస్తున్నారు, 70% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఒకవేళ ఏమన్నా చేంజెస్ చేయాలంటే కూడా ఆ చేంజెస్ కూడా చెప్పండి. చెప్తేనే నాకు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ చేంజ్ చేసుకోవాలో చెప్పి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. అట్లనే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, పోలీసులను బద్నాం చేసే ప్రయత్నం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో నిరాధారణ ఆరోపణలు. 2015 నాటి ఏసీబీ కేసు ఫైళ్లు దగ్ధమయ్యాయని అనడం సరికాదు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు మా వద్దే ఉన్నాయి. సర్వేల్లోనూ డేటా రిట్రీవ్కు యత్నాలు. డీజీపీ, మొన్న జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్కి ఏదైతే సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అధికార పక్ష పోలు అట్లనే ఆరోపిస్తున్నారు, ప్రతిపక్ష పోలు కూడా అట్లనే ఆరోపిస్తున్నారు. అనవసరంగా పోలీసులను మధ్యలో బలి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. దీంట్లో డీజీపీ గారు అదే వెల్లడిస్తున్నారు. నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు, ఒక్కడ కూడా ఆధారాలు లేవు వీళ్ళ ఆరోపణలకు. కానీ అనవసరంగా పోలీసులను బద్దం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రతిపక్షాలు ఏమో అధికార పక్షం పైన ఆరోపణలు చేస్తున్నది, అధికార పక్షం ఏమో ప్రతిపక్షం పైన ఆరోపణలు చేస్తున్నది. ఎందుకంటే అధికార పక్ష పోల కేసులు గన్లనే ఉన్నాయి, ప్రతిపక్ష పోల కేసులు గన్లనే ఉన్నాయి. ఈ ఇద్దరు ఏడిసిన దళిద్రం మొత్తం గన్లనే ఉన్నది. కాబట్టి అది ఎవరు చేసారు అనుమానం వీళ్ళు ఇద్దరు లోపల క్రియేట్ అవుతున్నది. కానీ అది నిజంగానే ఉద్దేశపూర్వకంగా చేపించిర్రా, లేకపోతే అది బై మిస్టేక్ జరిగిందా, కోఇన్సిడెంట్గా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేసు నమోదైంది. మొన్న దానికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. కాబట్టి ఆ సరైన ఆధారాలు ఏమిటి అనేది వెల్లడిస్తారు వాళ్ళు కూడా తొందరలోనే. దానికి ప్రతిపక్షాలేమో ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి ఆ ఆధారాలు అయితే ఉన్నాయి వాటిని రూపుమార్చాలని చెప్పేసి ఈ ఫైర్ ఇన్సిడెంట్ చేపించారు అని చెప్పేసి ఏమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పక్షం ఏమో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు దాంట్లో ఉన్నది కాబట్టి ఆ కేసును రూపుమార్చాలని చెప్పి ఇట్లాంటి ఇన్సిడెంట్ చేపించారు అని చెప్పేసి ఏమో అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపిస్తున్నది. అంటే ఇద్దరిగా దొండే కాబట్టి ఈ రెండు దళిద్రాలు దాంట్లోనే ఉన్నాయి, వీటిని రూపుమార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తారని చెప్పి ఏమో బీజేపీ మాట్లాడుతుంది. అంటే గిట్లుందన్నమాట పరిస్థితి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉంటాయి. అవి కానీ ఈ రెండు మధ్యలో మేము బదలాం అవుతున్నాం అని చెప్పి డీజీపీ గారు వెల్లడిస్తూ ఉన్నారు. అది తెలియాల్సి ఉంది. ఇంకా నిజంగానే కూడా అది ఎవరైనా చేపించరా, దీంట్లో ఎవరైనా పాత్ర ఉందా, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే బై మిస్టేక్ జరిగిందా. బై మిస్టేక్ జరిగితే ప్రాబ్లం లేదు, సరే ఏందనేది ఇంకా కాపీ ఉంటాయి, హార్డ్ కాపీలు ఉంటాయి, సాఫ్ట్ కాపీలు ఉంటాయి కాబట్టి దొరుకుతారు. కానీ ఎవరిదన్నా పాత్ర ఉంటే మాత్రం వాళ్ళకు కఠిన కారాగార శిక్ష చేయాలి. వాళ్ళని బయటకు కూడా రానియకుండా శిక్ష పడాలి వాళ్ళకు. ఎందుకంటే ఇట్లాంటి అధికారులకు, ఇట్లాంటి నాయకులకు తొత్తులుగా ఉన్న వాళ్ళే అట్లాంటి పనులు చేస్తారు. కాబట్టి అట్లాంటి వాడు ఎవడన్నా బయటకు వచ్చిండు, ఏదైనా ఆధారాలు దొరికినాయంటే మాత్రం వాడిని లోపలేసి తొక్కాలి. ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఇది ప్రతిపక్షం చేపించిన పనులా, లేకపోతే అధికార పక్షం చేపించిన పనులా, దీంట్లో ఎవరిదన్నా పాత్ర ఉందంటారా లేదంటారా, అసలు ఏది లేదు కోయిన్సిడెంట్గానే జరిగింది అనే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం. అట్లనే మరో వార్త. తాయిలాలు సమర్పయామి. పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి. ఓటర్లకు చీర, సారే, బరిణాలు, క్వార్టర్ సీసాలు, నగదు అంట. ఓటుకు సగటున రూపాయలు 1000 నుంచి 2500 వరకు. మేయర్, చైర్మన్ అభ్యర్థి అయితే రూపాయలు 5000కు పైనే. పాషమైలారం, రంగారెడ్డిలో ఓటుకు రూపాయలు 50,000. బాబా, ఓటుకు రూపాయలు 50,000 అంటే ఏం తక్కువ ఖర్చా? అసలు ఏమొస్తుందని ఇంత 50,000 రూపాయలు ఓటుకి ఇస్తుర్రు అంటే అసలు వాళ్ళకి అంత స్వార్థం ఏముంటుంది, అంత అవసరం ఏముంటుంది దాంతో? 50,000 రూపాయలు అంటే కూడా నాట్ ఏ జోక్. అసలు ఓటుకు 50,000 అంటే మజాగా? ఓటుకు 50,000 అంటే ఒక 10,000 ఓటర్లు ఉన్నట్టయితే 50 కోట్లు, 50 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఒక సీట్ కోసం, మేయర్ పదవి కోసం. అంటే మజాక్ కాదు. చూడండి, పాషమైలారం, రంగారెడ్డిలో ఓటుకు రూపాయలు 50,000. అంత స్వార్థం ఏముంటుంది వాళ్ళకు? 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చేంత. 50 కోట్లు అంటే జీవితాంతం ఆరామ్సే బతకొచ్చు కదా. నాలంటి అయితే జీవితాంతం బతుకుపోతాడు 50 కోట్లతోటి. ఆ జీవితం అయిపోతుంది కంప్లీట్గా, అయినా మిగులుతాయి. ఇంకో తరం కూడా ఇవ్వచ్చు నేను ఆ పైసలు. మనం నడిపే జిందగీ ఒక మినిమం ఒక 2-3 కోట్లనే అయిపోతుంది మన పని. అట్లాంటిది 50 కోట్లు వెచ్చిస్తున్నాడు ఎలక్షన్ కోసం. అంటే వానికి ఎంత స్వార్థం ఉంటుంది, లేకపోతే ఎట్లాంటి ఆశలు ఉంటాయి, ఆ ఇన్కమ్ ఎట్లా రాబట్టాలనేది మళ్ళీ ఆలోచన ఉండదా? అంటే 50 కోట్లు వెచ్చిస్తున్నట్టు ఇంచుమించు 100 కోట్ల టార్గెట్ ఉంటుంది మనోనికి. ఇంత ఘోరమా?
ఓటర్లను మభ్యపెట్టడం కోసం, ఓటర్లను కొనడం కోసం 50,000 ఒక్కొక్క ఓటుకు ఇస్తున్నాడంటే, ఒక 10,000 మంది ఓటర్లు ఉన్నారంటే తక్కువ డబ్బు అవుతుంది. అది 50 కోట్లు. ఏడికని తీసుకొస్తారు పైసలు? ఏం చేస్తుర్రా నాయన అసలు? ఓటర్లు కూడా మంచిగా తయారైపోయారు. నాకు ఓటుకు పైసలు నేను ఓటేస్తా అన్నట్టు. ఏం ఘోరం ఇది? ఒక ఇంట్లో ఒక 10 మంది ఓటర్లు ఉన్నారంటే 5 లక్షలు వచ్చే వాళ్ళ ఇంటికి. సింపుల్. ఒక ఇంట్లో ఒక 10 మంది ఓటర్లు ఉన్నారంటే 5 లక్షలు బల్క్ అమౌంట్ వచ్చాయి. ఆ పంతోడు ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళు. ఓటరు తీసుకోనిక తయారయ్యారు, వాళ్ళు ఏనిక తయారయ్యారు. వాడు ఏం చేస్తాడు? 50 కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నాడంటే వాడు రేపు పొద్దుగాల డెవలప్మెంట్ కార్యక్రమంలో ఏం చేస్తాడు? 50 కోట్లు వానికి వద్దా? వాని ఇంటికి సంసారం ఎట్లా ఉంటుంది వాందిగా? 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ సీట్ కోసం ప్రయత్నం చేస్తుందంటే వాడు నెక్స్ట్ ఎంత సంపాదించాలని ఆలోచన ఉన్నట్టు? ఇప్పుడు చదువు ఒక ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, ఎంబీఏలు, బీఈడీలు చేసి ఎన్ని రోజులు కష్టపడ్డది ఎందుకు గురించి? ఒక ఉద్యోగం కోసం అని ఒక టార్గెట్ ఉంటుంది. ఒక వ్యాపారి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఎందుకు? దానిలోంచి లాభాలు దేనికనే. మరి ఒక రాజకీయ నాయకుడు ఓటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆయన ఇన్కమ్ కానీ ఆయన టార్గెట్ ఏముండి ఉంటుంది? ఒకసారి ఆలోచన చేస్తారా మీరు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక 15-20 ఏళ్ళ చదువు, 25 ఏళ్ళ దాకా కూడా చదివి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే 25 ఏళ్ళ టైంను వాడు అన్న స్పెండ్ చేస్తాడు, చదువు కోసం స్పెండ్ చేసి ఒక ఉద్యోగం మన టార్గెట్. అట్లనే ఒక వ్యాపారి ఏదైనా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆ బిజినెస్ నుంచి పేరు సంపాదించుకొని, డబ్బు సంపాదించుకొని దాని నుంచి లాభాలు రాబట్టాలని చెప్పేసి ఆయన ప్రయత్నం ఉంటుంది. అట్లనే ఒక రాజకీయ నాయకుడు ఓటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆ నాయకుడు ఎంత సంపాదించాలో ఆలోచన ఉన్నట్టు. ఎంత పేరు సంపాదిస్తాడు, ఎంత పేరు ఆబ్వియస్లీ వస్తుంది. రాజకీయ నాయకుడు అన్నప్పుడు పని చేసినా పని చేయకపోయినా ఏం చేసినా పేరు అనేది వస్తుంది. తిట్టోడు తిడతాడు, పొగిడోడు పొగుడతాడు. కానీ ఓటర్ పైన ఒక నాయకుడు ఇన్వెస్ట్ చేస్తుందంటే మన నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. నెక్స్ట్ ఎంత సంపాదిస్తాడు, ఏం పని చేస్తాడు, డెవలప్మెంట్ ఏమైనా చేస్తాడా, లేకపోతే మన జీవితాల్లో మన దగ్గరకు వచ్చే డబ్బునే అటు తనుకొని తినిపోతాడా? ఒక్కసారి ఆలోచన చేసి మీరు ఓటేయండి ఇట్లాంటి వాళ్ళకు. ఏంది పైసలు? అసలు పైసలు తీసుకోవద్దండి. ఎందుకు పైసలు తీసుకుంటున్నారు అసలు? అలా నాయన మాకు ఈ పని చేస్తామని ఒక అగ్రిమెంట్ రాపించుకోండి మనతోటి. మళ్ళీ ఇట్లా కూడా అనుకుంటారు, అసలు వాడు అగ్రిమెంట్ రాసినంత మాత్రాన పని చేస్తాడా వచ్చని తన్నొచ్చి పట్టుకొని. అగ్రిమెంట్ రాసినా ఇంకేదన్నా చేసి ఒక మాటనే సరిపోతుంది. ఆ మాట ఇచ్చినా కూడా పని చేయకపోతే గల్లబట్టి తన్నొచ్చి పట్టి. ఎందుకు భయపడతారు? జరగలేదా వేరే వేరే రాష్ట్రాలలో? మంత్రులను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తన్ని రోడ్డు మీకు తీసుకొచ్చారు ప్రజలు. అట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దు. రాజ్యాంగం అట్లాంటి వెసులుబాటు కల్పించింది ప్రజలకు. ఒక ఓటర్కు అట్లాంటి న్యాయం చేసే అవకాశం ఉన్నది. కానీ ఓటర్లే ఉల్టా అమ్ముడు పోయిన తర్వాత మీరు ఏం అడుగుతారు పనులు? అసలు ఆలోచన చేసుకోండి. ఇంత ఘోరంగా డబ్బుకు అలవాటు పడిపోతే ఏడుకోతున్నట్టు రాష్ట్రం, ప్రపంచం ఎక్కడ పోతున్నట్టు అసలు? ఇప్పుడు నాయకుల మీద దగ్గర ఇంత దోసుకొద్దిన తర్వాత ఓటర్లే దొంగలు అయిపోయారు. ఇప్పుడు వాడు ఎట్లాగో దొంగ కాబట్టి మేము ఇన్వెస్ట్ చేసి దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఓటర్లు దొంగలు తయారైతే వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మళ్ళీ లాగుతున్నాడు. మన తప్పేమున్నది? తప్పు చేపిస్తున్నది మనం కదా, తప్పు చేస్తున్నది ప్రజలు కదా, ఓటర్లు కదా తప్పు చేస్తున్నది. మీరు పైసలు తీసుకోకుండా ఓటేయండి, మనకు ఓటేసి గెలిపియండి. అరే బాబు మేము ₹1 పైసలు తీసుకోకుండా మేము గెలిపించినాము, నువ్వు బరాబర్ పని చేయాలి, పని చేయకపోతే తన్ని రోడ్డు మీకు తీసుకొస్తామని చెప్పాలి. అవసరమైతే సీట్ మీకు దించుతామని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే కింగ్ మేకర్లు, ప్రజలే. వీడు ఓడోడో వచ్చి పైసలు పంచినంత మాత్రం వాడు కింగ్ మేకర్ కాడు. ఓటు పైసలు తీసుకొని ఓటేసినా, పైసలు తీసుకోకుండా ఓటేసినా ఫైనల్గా డెసిషన్ తీసుకున్నది మాత్రం ప్రజలే. అదే మనకు గెలిచిన తర్వాత వాడు ఎక్కడ పోతాడో, మనం దొరకడో అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు. అదంతేం ఉండదు. 200% మన చేతుల్లోనే ఉంటాడు వాడు. ఎవడు ఎక్కడ పోడు. గంటల పట్టి తన్నొచ్చు వాడిని పని చేయకపోతే. పైసలు తీసుకోదండి. పైసలు తీసుకొని ఓటేస్తే మీకు ఏం ముఖం ఉంటుంది? ఏం అడుగుతారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు? ఇంకా మేము పైసలు తీసుకోకుండా ఓటేసాం రా నాయన, నువ్వు నాకు డెవలప్మెంట్ చేసి చూపించాలని చెప్పి ఎప్పుడు అడుగుతారు వాడిని గట్టిగా? మీరు పైసలు తీసుకున్న తర్వాత వాడిని గట్టిగా ఏమడుగుతారు? అడిగితే కూడా వాడు అదే చెప్తాడు, నీ మీద నీ ఓట్లకు ఎన్ని ఇచ్చిన పైసలు నేను అడుగుతాడు వాడు. ఇప్పుడు సమాధానం ఏం చెప్తావు? నేను కొనుక్కున్నా అని చెప్తాడు వాడు. అర్థం చేసుకోండి, ఆలోచన చేసి ఓట్లు వేయండి. ఇంత ఘోరంగా ప్రజలే దిగజారిపోతే అధికారులు ఎందుకు దిగజారిపోరు? నాయకులు ఎందుకు దిగజారిపోరు? వాళ్ళకి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. వాళ్ళకు కూడా ఓటర్ల మీద ఇన్వెస్ట్ చేసుడు, ఆ ఉన్న 5 ఏళ్ళు మొత్తం దోచుకదినుడు. ఇది కూడా వాళ్ళ నాయకుల్లాగా రావట్లేదు, వాళ్ళు ఒక వ్యాపారవేత్తలాగా వస్తున్నారు. వాళ్ళు ఓటర్ల దగ్గరికి ఓటర్ల మీద ఇన్వెస్ట్ చేసి మేము ఆ వ్యాపారవేత్తను వ్యాపారం చేసుకోవాలి, నేను సంపాదించాలి కాబట్టి నేను నా రాజకీయంలోకి వస్తున్నా అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు.
వందల వందల 80% ఇట్లనే ఉన్నారు. ఒక 20% మాత్రమే నిజంగానే ప్రజల నాడు తెలుసుకొని ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజానాయకునిలాగా ఎదుగుతున్నది కొంతమంది మాత్రమే. ఇంత ఘోరంగా ప్రజలే తయారైన తర్వాత వాళ్ళు ఎప్పుడు మారుతారు? ఇంకా నాయకులను ఎప్పుడు మారుస్తాం? ఓటర్ దగ్గరకు వచ్చి పైసలు వేయాలంటే ఫస్ట్ నాయకుడు భయపడాలి. అట్లాంటి రోజులు తీసుకురావాలి. అంతేగాని మనమే దేహి అని చెప్పేసి మన దగ్గర చేతి చాపిన తర్వాత వాడు ఇంకా పని ఏం అడుగుతావు? నువ్వు పని అడగడానికి అవకాశమే లేదు. వాడు పరివర్తన అందుకే ఆఫీస్ బయట పెడతాడు వాడు. అదే నువ్వు పైసలు లేకుండా నువ్వు ఓటేస్తే వాడి దగ్గర ఇంటి మన ముందు పోయి నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు కుర్చీ మీద. అది పొడగొట్టుకున్నారు ప్రజలు. అది ఓడగొట్టుకుని ఉండాలంటే ఫస్ట్ మీరు కూడా ప్రయత్నం గట్టిగా చేయండి. మీ ప్రయత్నం ఫస్ట్ పైసలు లేకుండా ఓటేసే ప్రయత్నం చేయాలి. మీరు చేసినట్టయితేనే మీకు అంతో ఇంతో పని అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. చూసుకోండి ఒకసారి. చూడండి, డబ్బుల పంపిణీ మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగింత. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్ల దాడి. ఓటర్లను సంతృప్తిపరచాలి, ఎంత ఖర్చైనా పెట్టాలి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి, ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేది ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను మచ్చుక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. చీర, సారే, కుంకుమ, భరణెలు, కుక్కర్లు, వంట సామాగ్రి, మద్యం, మాంసం, నగదు ఇలా దేన్ని వదలలేదు. ఖర్చుకు వెనకాడలేదు. గెలిపే లక్ష్యంగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో మంగళవారం రాత్రి పంపకాల సందడి నెలకొంది. ఒక్కో ఓటుకు రూపాయలు 1000 నుంచి 2500 పంపిణీ జరగ్గా మేయర్, చైర్మన్ అభ్యర్థులు అయితే రూపాయలు 5000 నుంచి ఆపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపాయలు 50,000 వరకు పంచడం గమనార్హం. సంగారెడ్డిలోని పాషమైలారం పరిధిలో ఓ అభ్యర్థి ఓటు కోసం రూపాయలు 30,000 నుంచి 50,000 వరకు పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలన్నీ పోటీపడి మరీ ఓటర్లకు డబ్బు పంచుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు అభ్యర్థులు ఇంటింటికి డబ్బులు పంపిణీ చేశారంట. బాబా ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నాకు తెలిసి ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇక మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లస్ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ పేరుతోటి, ఇక వేరే రాష్ట్రాల గురించి మాట్లాడకంటే మన రాష్ట్రం గురించే మాట్లాడదాం. తెలంగాణలో ఎలక్షన్ పేరు మీద కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందండి పబ్లిక్లకు. ఎంతో మంది ఓ రకంగా ఇది మూలధనం మొత్తం బయటకు వస్తున్నట్టే. మూలకు సంపాదించి కుప్పలు పెట్టిన ఆ డబ్బులు మొత్తం ఈరోజు రోడ్డు మీకు వస్తున్నట్టే, ప్రజల మధ్యలోకి వస్తున్నట్టే. సంపాదించి మూటలు పెట్టారు కదా వాళ్ళు, ఆ మూటలు మొత్తం ఈరోజు బయటకు వస్తున్నట్టే. ఒక పట్టణ స్థావరంలోనే ఇంచుమించు 50-60 కోట్లు బయటకు వస్తుందంటే ఒక్కో అభ్యర్థి దగ్గరనే. ఒక 3 అభ్యర్థులు ఉన్నారు, సింపుల్గా ఒక 3 అభ్యర్థులు ఉంటారు కంపల్సరీ. ఒక బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి. ఈ 3 అభ్యర్థుల నుంచి ఒక్కొక్కడు 50 కోట్లు పెట్టుకున్నా, ఒకడు 50 పెట్టవచ్చు, 60 పెట్టవచ్చు, 70 పెట్టవచ్చు. సగటున 50 కోట్లు పెట్టుకున్నా కూడా ఇంచుమించు ఒక పట్టణ ప్రాంతంలోనే 150 కోట్లు ప్రజల మధ్యలోకి రిలీజ్ అవుతున్నాయి. చూడండి, ఇది ఓన్లీ మేయర్ చైర్మన్ల అభ్యర్థులు మాత్రమే, మున్సిపల్ చైర్పర్సన్లది, మేయర్ అభ్యర్థులది మాత్రమే ఈ ఖర్చు. ఇక మళ్ళీ ఈ కౌన్సిలర్లు వేరు, వాళ్ళది ఇంచుమించు ఒక 300 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక్కొక్క పట్టణ ప్రాంతంలో. ఒక పట్టణ ప్రాంతంలోనే ఇంచుమించుగా 300 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే అర్థం చేసుకోండి. ఇక ఓవరాల్గా 116 మున్సిపల్ ప్రాంతాలల్లో 300 కోట్లను అర్థం చేసుకోండి. ఇక ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందో అర్థం చేసుకోండి. 116 స్థానాలు ఏమి ఉన్నాయి కదా, 116 స్థానాలలో ఒక్కొక్క స్థానంలో 300 కోట్ల ఖర్చు అంటే ఇక ఎన్ని కోట్ల ఖర్చు అయితే అర్థం చేసుకోండి. అంటే సామాన్యుడు రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఇక సామాన్యుడు రాజకీయం చేసే పరిస్థితి లేదు. పేద ప్రజలకు న్యాయం చేద్దాం అనుకున్న వచ్చిన అయితే ఇక వాళ్ళు మూలకే దొక్కేస్తారు. ఇక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఎంత ఘోరం. సిరిసిల్లలో పోలీసులు పట్టుకున్న వెండి ప్రతిమల ప్యాకెట్లు అంట. వెండి ఏదో ప్రతిమలు తీసుకొచ్చినంట పంచుదామని చెప్పి, అట్టున్నది. ఇక చూడండి, దానికి సంబంధించిన వార్త మరొకటి. నేడే పోలింగ్, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 52 లక్షల మందికి పైగా ఓటర్లు. 2,981 స్థానాలకు 12,944 మంది అభ్యర్థుల పోటీ. పోలింగ్ ఎట్లాగో ఈరోజే ఉన్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎలక్షన్ ఈరోజు జరగబోతున్నది. దానికి సంబంధించి కూడా ఓటర్లు కూడా పైసలు ఇచ్చిండనో ఏదో ఆశ చూపించిండో అని చెప్పేసి ఓట్లు వేయకండి దయచేసి. మీ ప్రాంతంలో ఎట్లాంటి నాయకుడు ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు ఎవరు, ఎప్పటికి ఎవరు అందుబాటులో ఉంటున్నారు, లోకల్లో ఉంటున్న వాళ్ళు ఎవరు,
ఇప్పుడు ఎందుకంటే బయట ఉండి కూడా పోటీ చేయనీకి వస్తారు, గెలిచి మళ్ళీ పోయి బయటనే ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కాకుండా మీ ప్రాంతంలోనే ఉండి మీకు సేవ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అట్లాంటి అభ్యర్థిని పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా, పైసలు ఇస్తే ఓటేయడం అనేది అది దళిద్రం అండి. అది మార్చుకొని పైసలు ఇచ్చినా ఇయ్యకున్నా, ఇక పైసలు ఎట్లాగో అయిపోయింది పంచుడు కాబట్టి, పైసలు ఇచ్చినోడైనా సరే ఇయ్యనోడైనా సరే వాడు క్యాండిడేట్ ఎవడైనా కానీ కరెక్ట్ క్యాండిడేటు, ఇగో వీడైతే మనకు కరెక్ట్ రా, వీడు ఎప్పటికి అందుబాటులో ఉంటున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు, ప్రతిదానికి వస్తున్నాడు, మంచికి చెడుకు వస్తున్నాడు, ఇట్లాంటి క్యాండిడేట్ ఉంటే మన మన కాలనీ బాగుపడుతుంది అనుకున్నటువంటి క్యాండిడేట్లను కౌన్సిలర్లను ఎన్నుకోండి. అట్లాంటి వాడే మీకు మనం పనిచేస్తాడు. కానీ స్థానికంగా లేని అభ్యర్థి అయితే గెలిచి పోయి బయట పని వాడు చేసుకుంటాడు, సంపాదించుకొని బయట పడతాడు వాడు మళ్ళీ. అట్లుంటుంది కాబట్టి స్థానికంగా ఉన్న అభ్యర్థులను, మంచి వ్యక్తులను, జనాల లోపల ఇప్పటిదాకా కనిపించిన వ్యక్తులను, ఎందుకంటే ఇప్పటిదాకానే సేవ చేసి ఉంటారు, ఆల్రెడీ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నాడు, ఈరోజు ఎలక్షన్ల కోసం బయటికి రాడు, ఇంతకుముందే బయటకు వచ్చి ప్రజల లోపల ఉంటాడు. కాబట్టి అట్లాంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని ఓటేయండి. పైసలు ఇచ్చినున్నాయి సరే పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో సంపాదించి ఏదో చేసిండు కాబట్టి అంత విచ్చలుడిగా ఖర్చు పెట్టిండని అర్థం ఉంటుంది. కాబట్టి న్యాయంగా ఎవడైతే పనిచేస్తాడు అనుకుంటారో, ప్రజల లోపల మంచి చెడుకు ఎవరైతే నిలబడ్డాడో అట్లాంటి క్యాండిడేట్కి ఓటేయండి, అట్లాంటి అభ్యర్థిని గెలిపించుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళాలంటే కూడా ఇగో అందరికీ ఎలక్షన్లు ఈరోజు జరుగుతున్నది. 116 మున్సిపల్ స్థానాలకు, 7 కార్పొరేషన్ స్థానాలకు కూడా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఈరోజు పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి 9 రోజుల రూపాయలు 941 కోట్లు మున్సిపల్ ఎన్నికలకు మద్యం కిక్కు. గత ఏడాది కంటే 31% అధికం. శనివారం ఒక్కరోజే 205 కోట్ల అమ్మకాలంట. శనివారం ఒకటే రోజు 200 కోట్ల అమ్మకాలు జరిపారు మద్యంని. చూడండి కదా, అట్లాంటి దాంట్లో మన రాష్ట్రం ఎట్లాగో ముందే ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్రాల వారిగా సర్వే చేస్తే కూడా తెలంగాణ ముందే ఉన్నది. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా మనం ఇట్లాంటి దాంట్లో ముందే ఉంటున్నాం. ఈ మధ్య వచ్చిన సర్వేలన్నింటిలో కూడా మనమే ముంగటున్నాం, డెవలప్మెంట్లో లేం. డెవలప్మెంట్ అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్లో కొంచెం ముందు ఉంటాం, కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక డెవలప్మెంట్ కూడా గానే ఉన్నది, ఇది గదే ఉన్నది పరిస్థితి. మరో వార్త చూద్దాం. మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప బలాన్మరణం. ఎన్నికల ప్రచారం చేసి ఇంటికొచ్చి గదిలో చీరతో ఊరేసుకొని ఆత్మహత్య. కాంగ్రెస్ బెదిరింపులతో నేనున్న కుటుంబీకులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి రామచంద్రరావు. పాపం ఈయన కౌన్సిలర్ అభ్యర్థి అనుకుంటున్నా, కౌన్సిలర్ అభ్యర్థి ఈయన పాపం ప్రచారం మొత్తం చేసిండు, ప్రచారం మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 రోజులు అయితే ఎలక్షనే. అట్లాంటి పరిస్థితులలో ఆయన ఇంటికి వెళ్ళి సడన్గా అట్లా బలాన్మరణానికి పాల్పడడం ఏందో, ఎవరన్నా బెదిరించిరా లేకపోతే ఏంది అనేది దానిపైన తీవ్ర చర్చ నడుస్తున్నది. దానిపైన నిజంగానే కూడా ఒక అభ్యర్థిని అట్లా భయపెట్టి ఏమైనా చేస్తామని చెప్పేసి భయపెట్టిరా, లేకపోతే ఏమైనా ప్రలోభాలకు లోబెట్టిరా, లేకపోతే ఏంది అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. కేసు నమోదైంది. రామచంద్రరావు గారు కానీ కుటుంబీకులు కానీ ఏం ఆరోపిస్తున్నారంటే, ఇది అధికార పక్ష పొల్లు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆయన భయపడి ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టిండు అని చెప్పేసి కుటుంబీకులు చెప్తున్న విషయం. మరి ఇంకా కూడా కేసు నమోదైంది, దానిపైన పర్యవేక్షణ నడుస్తున్నది. కాబట్టి దాన్ని మనం ఇంకా గట్టిగా ఏం మాట్లాడలేము. కానీ నిజంగానే కూడా ఎవడైనా ఇట్లాంటి చేసినోడు ఉంటే మాత్రం వానికి కూడా అట్లాంటి పరిస్థితి తీసుకురావాలి, అట్లాంటి శిక్షనే వాడాలి వానికి కూడా. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం అండి, ఎవడన్నా పోటీ చేస్తాడు, ఎవడన్నా ముందుకు వస్తాడు, కానీ వాడెవడు అట్లా వార్నింగ్ ఇచ్చి నేనేమో చేస్తామని చెప్పి భయపెట్టనీకి. ఈయన కూడా ఇట్లా చేసుకోవాల్సింది కాదు. ఎవడో బెదిరించినోడో ఇంకోడో ఉంటే నిజంగానే ఉంటే వాడిని బయటకు తీసుకొచ్చి వీడు వల్ల నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, ఇట్లా మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో పోటీ చేయొద్దా ఎవరు, ప్రజల సేవ చేయొద్దా ఎవరు అని చెప్పేసి ఈయన గట్టిగా అడిగేది ఉండే. మరి ఇక ఏ పరిస్థితుల్లో అట్లా చేసుకున్నాడు ఏదనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 2 రోజులు అంటే ఓటు, అప్పటిదాకా కష్టపడి ప్రజల లోపల ఉండి అప్పటిదాకా కష్టపడి సడన్గా ఎలక్షన్కు 2 రోజుల ముందు ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కుటుంబీకులు కూడా తీరని లోటు. ఇట్లాంటి ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎవరన్నా అభ్యర్థులు ఇట్లా నిజంగానే మానసిక ఒత్తిడికి లోపడ్డా, లేకపోతే ఎవరికన్నా మానసిక ఒత్తిడికి గురి చేసినా కూడా ఎవరిని వదలొద్దు, రోడ్డు మీకు తీసుకురావాలి. అట్లాంటి ప్రజల లోపల తీసుకొచ్చి ప్రజలే సమాధానం చెప్తారు వానికి, ఇగో ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆధారాలతో సహా బయట పెట్టాలి. కానీ ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టద్దు. ఎందుకంటే కుటుంబం రోడ్లో పడుతుంది, నమ్ముకున్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్లో పడతారు. అట్లాంటివి తీసుకురాకూడదు పాపం. మరో వార్త చూద్దాం.
కేసీఆర్ను తొక్కుతానన్నావు కదా, తొక్కి చూపించు. కేంద్రం అడ్డు రాకుండా నేను చూసుకుంటా. హైకమాండ్ అనుమతి ఇవ్వలేదా? నీలో సత్తా లేదా? జైల్లో పెట్టడం చేత కాకపోతే రాజీనామా చెయ్యి. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. నేనెవరికి దత్తపుత్రుడిని కాదు. నా పేరు మార్చి పిలవడం రేవంత్ దిగజారుడుతనం. మజ్లిస్ పేరు చెబితే కాంగ్రెస్ ప్యాంట్లు తడుతాయి. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని ప్రజలు గ్రహించారు. మున్సిపల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారు అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయకపోతే నీకు దమ్ము లేదని ఒప్పుకొని రాజీనామా చేయి, మేము చూసుకుంటాం అధికారంలోకి వచ్చి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళా రేవంత్ రెడ్డి గారికి ఆ మధ్య మాట్లాడింది ఏమనంటే, కిషన్ రెడ్డి కిషన్ రావినా కిషన్ రెడ్డిగా ప్రవర్తిస్తలేడు, కిషన్ రావు లాగా కేసీఆర్కు సపోర్ట్ చేస్తున్నాడు, కాబట్టి ఆయన పేరు కిషన్ రెడ్డి కాదు కిషన్ రావు అని చెప్పేసి ఆయన మాట్లాడండి. దానికి స్మూత్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. ఏమనంటే, నా పేరు మార్చి పిలవడం అనేది రేవంత్ రెడ్డి దిగజారుడుతనం అని చెప్పేసి ఈయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇవ్వండి, నా పేరు మార్చి పిలవడం రేవంత్ దిగజారుడుతనం. ఇంత స్వీట్ వార్నింగ్ ఇది. ఇది ఇది ఎంత అంటే రాజకీయ పరంగా మాట్లాడాల్సిన పద్ధతికి ఇదే. ఇక రేవంత్ రెడ్డి లేక అయితే మాట్లాడరు ఎవరు. రాజకీయ పరంగా మాట్లాడేటోళ్ళు మాట్లాడాల్సింది ఇదే, ఇట్లాంటిదే మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పాటికి ఇంకో రకంగా మాట్లాడుతున్నాయి. ఆయన ఇక అది కూడా గీదాని కిందకి వస్తుంది, దిగజారుడుతనం కిందకి వస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో కూడా మాట్లాడడం కూడా గీతాన్ని దిగజారుడుతనంకి వస్తుంది. మంచి 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 పద్ధతే మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. ఈ మాటలకు ఇన్స్పైర్ కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడిన వాళ్ళని మనం చూసిన కాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి రోషయ్య గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానీ, వీళ్ళెవ్వరు కూడా రేవంత్ రెడ్డి లాంటి పదజాలం వాడలేదు. రేవంత్ రెడ్డి గారు లాగా ఎట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడలేరు ముఖ్యమంత్రులు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు అట్లాంటిది. అది దిగజారుడు తనం కిందకి వస్తుంది. జనాలందరూ కూడా ఈరోజు తిడుతున్నారు. నువ్వు సోషల్ మీడియాలో మీ పోస్ట్ ఒకటి వచ్చింది రేవంత్ రెడ్డి గారిది అంటే ఆ కింద కామెంట్స్ ఇంకా అలానే ఉంటున్నాయి. అలాగంటే అలా ఉంటున్నాయి. అవి నేను మాటలా చెప్పలేను, ఎందుకంటే చెప్తే మళ్ళీ నాకు పంచాయతీ పెడతారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు ఏంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమది, ఆయన మానసిక పరిస్థితి ఏమది, ఆ పార్టీ పరిస్థితి ఏంది అనేది జనాల లోపల ఒక డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఇక కిషన్ రెడ్డి గారిని వదలరు, ఇక్కడ కేసీఆర్ గారిని వదలరు, కేటీఆర్ని వదలరు, హరీష్ రావుని వదలరు, బండి సంజయ్ని వదలరు, ఎవరు ఎంఐఎంను కూడా వదలరు లాస్ట్కు. ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పనిచేస్తూనే ఉన్నది కాబట్టి మతలబ్ దాన్ని పనిచేసుకుంటున్నారు కలిసి. అది ఉన్నది పరిస్థితి. ఒక రాజకీయ నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు మాట్లాడాల్సిన పద్ధతికి ఇది. ఎంత స్వీట్గా ఇచ్చింది చెప్పండి. ఆయన వార్నింగ్ ఇది రకమైన తాగిన దిగిపించే మాటనే ఇది. చూడండి, రేవంత్ నా పేరు మార్చి పిలవడం ఆయన దిగజారుతనం అని చెప్పి ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడాలి కదా నాయకుడు. సరే ఏ పరిస్థితిలో మాట్లాడినా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు కూడా అర్థం చేసుకుంటారు. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు శాతం అయితే లేదు, నువ్వు దిగిపోయి మాకు అప్పచెప్పు, మేము చూసుకుంటామని చెప్పేసి కేంద్రం అడ్డు రాకుండా కూడా నేను చూసుకుంటామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మనకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా రిప్లై ఇస్తారని చూడాలి. మళ్ళా బీజేపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడారు కిషన్ రెడ్డి గారు. నిజంగానే అక్కడ ఇంతకుముందు మన బలవన్మరణానికి పాల్పడ్డ కౌన్సిలర్ అభ్యర్థి కానీ ఇప్పుడు నిజంగానే కిషన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఇట్లా ఎవరన్నా భయపెట్టినట్టు మాత్రం వాడిని గుడ్డలేడు తీసి కొట్టాలి. అట్లాంటి వాడిని బయటికి రానకుండా తన్నాలి. వాడిని భయపెట్టేది ప్రజాస్వామ్యం కాదు. బరిలో నువ్వు నిలబడవచ్చు, ఇంకొకటి నిలబడవచ్చు, ఇంకోటి నిలబడవచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా నిలబడతాడు. ఎవడన్నా అడ్డు చెప్పి ఎవడన్నా నువ్వు ఎందుకు నిలబడ్డావని అడిగితే వాడిని ఆధారాలతో సహా తీసుకొచ్చి గుడ్డలేడేసి కొట్టుండు వాడిని. అట్లా అయితేనే చక్కగా అవుతాడు వాడు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవడు భయపడే పరిస్థితి లేదు. అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. పెట్టుకున్నంటే మాత్రం వాడు రోడ్డుకు తీసుకొచ్చి తన్నాలేవని వాడు. అట్లయితేనే మారుతారు కొడుకులు. మరో వార్త చూసుకుందాం. వైద్య పాఠాలు చెప్పే అధ్యాపకులు లేని రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీల్లోని 27 విభాగాల్లో అధ్యాపకులే లేని వైనం. 70% విభాగాల్లో ప్రొఫెసర్లు లేనే లేరు. 150కి పైగా విభాగాల్లో సీనియర్ సిబ్బంది కొరత. అన్ని చోట్ల ఆ కాంట్రాక్టు అధ్యాపకులపైనే ఆధారం. టీఎస్ఆర్డీఏ సర్వేలో విస్తుపోయే అంశాలు. వైద్య పాఠశాలలో విద్యార్థులకు బోధించే ఆ అధ్యాపకులే లేరంట.
లేరంట కాదు, వాస్తవానికి లేరు. నేను కూడా ఒక కాలేజ్కి వెళ్ళి చూసిన. ఆ కాలేజీలో అధ్యాపకులు లేరు. ఆ కొంతమంది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ అంటే కూడా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ప్రతి జిల్లాలోని విద్యార్థులు డాక్టర్లుగా తయారు కావాలని చెప్పేసి ఏమో కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే, మెడికల్ కాలేజ్ చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన ఆనవాళ్ళు చెరిపేస్తా అని చెప్పి ఈ రకంగా చెరిపేస్తున్నట్టున్నాడు. ఆ మెడికల్ కాలేజీలలో అధ్యాపకులే లేరు. అధ్యాపకులు లేకపోతే ఎట్లా వాళ్ళు చదువుకోవాలి? వాళ్ళు ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చేం లాభము? ఆ మెడికల్ కాలేజ్ కట్టేం లాభము? మెడికల్ కాలేజ్ అంతా మొత్తం పూర్తయ్యే స్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు దిగిపోయారు ప్రభుత్వంలో నుంచి. దిగిపోకుండా ఉంటే ఈరోజు ఆ అధ్యాపకులు నియమిస్తుర్రి. అధ్యాపకులకు సంబంధించిన ఆ వివరాలు మొత్తం కూడా నియమిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికి క్లాసులు నడుస్తుండే మంచిగా అయిపోతుండే. ఇప్పటికల్లా అన్ని పరిస్థితులు సెట్ అయిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక విద్యార్థుల గురించి పట్టుకునే పరిస్థితి ఉన్నది. ఆయన ఢిల్లీకి హైదరాబాద్కి తిరగడానికే సరిపోతున్నాడు. ఆయన విద్యార్థుల గురించి ఏం పట్టించుకుంటున్నట్టు? ఇక ఈరోజు ఆ విద్యార్థులే కదా మేము ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విద్యార్థులు ఓట్లు వేయడం వల్ల మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కదా. వాళ్ళ జీవితాలు మారుస్తారని ఓట్లేసారు కదా మీకు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? అధ్యాపకులను నిర్మించే పరిస్థితుల్లో కూడా లేరు. కాలేజీలు కట్టుడు దేవుడెరుగు. కేసీఆర్ గారు కట్టిపోయిన కాలేజీలల్లో అధ్యాపకులను పెట్టడానికే వీళ్ళ పరిస్థితి కరెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అట్లుంది పరిస్థితి.